హాయ్ అండి, అందరికీ నమస్కారం. విజయ చంద్రికలు అనే నా ఛానల్లో మొట్టమొదటిసారిగా ఒక హాస్య కథను వినిపిస్తున్నాను. పేరు వంశాచారం. ఇది 2 భాగాలుగా వస్తుంది. ఇప్పుడు మొదటి భాగాన్ని వినండి. వంశాచారం హాస్య కథ మొదటి భాగం. ఒరే అబ్బి, లేవరా, తెల్లవారింది. ఈ రోజు నీ పెళ్లి చూపులు మర్చిపోయావా ఏంటి అంటూ గట్టిగా దీర్ఘాలు తీస్తూ మనవడిని లేపింది సుబ్బమ్మగారు. అబ్బా, తెల్లవారిందంటే చాలు ఒకటే గోల అంటూ నెమ్మదిగా మంచం దిగాడు బ్రహ్మ విష్ణు శంకర రాజారావు అలియాస్ అబ్బి. ఒరే, ఇది నీ 16వ పెళ్లి చూపులు, ఇదైనా కుదిరితే బాగుండు అంది బామ్మగారు. నువ్వు ఏ సంబంధమైనా కుదరనిస్తేనా? ఎంతసేపు మీ ఇంటి ఆనవాయితీగా చింతపిక్కలాట వచ్చిన పిల్లనే చేస్తానంటావు. నువ్వు ఏ యుగంలో ఉన్నావే నీకే అర్థం కాదు. ఇప్పుడు కంప్యూటర్ యుగమే బామ్మ, కంప్యూటర్ గేమ్స్ ఆడతారు. నువ్వేమో చింతపిక్కలాట అని పట్టుకున్నావు. నువ్వు మాత్రం జీడిపప్పు ఉప్మా బాగా చేయడం వచ్చిన అమ్మాయినే చేసుకుంటానని భీష్మించుకోలేదు. ఈ కాలంలో బర్గర్లు, పిజ్జాలు, బిర్యానీలు తింటున్నారు, కానీ పాతకాలం నాటి వెధ ఉప్మా ఎవడు తింటున్నాడు? పిదప బుద్ధులు నువ్వును, వేగంగా రెడీ అవ్వు అండ్ మళ్లీ వజ్యం వచ్చేస్తోంది అంటూ కేకలేసింది బామ్మగారు. పెళ్లివారి ఇంటి ముందు కారు ఆగింది. ఆడపెళ్లివారు సాదరంగా ఆహ్వానించి లోపలకు తీసుకువెళ్లి మర్యాదలు చేశారు. ఫలహారాలు, కాఫీలు తర్వాత ముందు పిల్లని చూపించండి అంది బామ్మగారు. పెళ్లి కూతుర్ని తీసుకువచ్చారు. అమ్మాయి కుందనపు బొమ్మలా ఉంది. అమ్మాయి, నీ పేరేంటి అంది బామ్మగారు. మరియా మహాలక్ష్మి బేగం అండి అంది అమ్మాయి తడుముకోకుండా. బామ్మగారు బొగ్గలు నొక్కుంటూ, అయ్యో ఒరేయ్, మనం వేరే వాళ్ళ ఇంటికి వచ్చేసామేమోరా అబ్బి అంది. అదేంటి బామ్మగారు, మిమ్మల్ని పిలిచింది మేమే కదా అన్నాడు పిల్ల తండ్రి. మరి ఆ పేరేంటండి బాబు అంది. ఓ అదా అంటూ పెళ్లి కూతురు తల్లి సిగ్గుపడుతూ ముందుకొచ్చింది. మా వారిని మరియా అనే అమ్మాయి ప్రేమించదిటండి, కానీ కులమతాలు వేరని మా అత్తమామలు ఒప్పుకోలేదట. అందుకు ఆ అమ్మాయి బాధతో ఆత్మహత్య చేసుకుందిట. అప్పుడప్పుడు కలలో కనిపించి నా పేరు మీ పిల్లలకు పెట్టరు అని ఆశగా అడిగేదట. అందుకని ఆ అమ్మాయి పేరు కలిసొచ్చేలా మా మనవరాలకి పెట్టారు. ఇక మా అత్తగారి పేరు మహాలక్ష్మమ్మ గారు. మరి ఈ బేగం ఏంటమ్మా అంది ముసలావిడ. అది నే చెప్తానుండండి అంటూ పెళ్లి కూతురు మా అమ్మగారు ముందుకు వచ్చింది. మా ఆయనగారు వయసులో ఉన్నప్పుడు బేగం అనే ముస్లిం అమ్మాయి ఎర్రగా బుర్రగా ఉండే మా ఆయనంటే పడి చచ్చేదట. ఆయన గారు రోజు మడిబట్టలు కట్టుకుని ఊరవతలు నూతిలో నీళ్లు తోడి మడిగా పట్టుకొచ్చేవారట. ఆ దారిలో ఒక ముస్లిం కుటుంబం ఉండేది. వారి అమ్మాయే ఈ బేగం. నేను మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాను, కానీ మన కులమతాలు వేరు కనుక పెద్దవాళ్ళు ఒప్పుకోరు కదా. అందుకే ఈ తనువు చాలించి మీ ఇంట్లో మళ్లీ పుడతానని చెప్పి చటుక్కున బావిలో దూకేసిందిట. దాంతో మా ముసలాయన కొన్ని రోజులు చాలా బాధపడి తర్వాత నన్ను చేసుకున్నారు. అందుకే ఆయన మా మనవరాలకు ఆ పేరు కలిసి పెట్టారు అని సిగ్గుపడిపోతూ. అవును, మరి మీ అబ్బాయి పేరేంటి? బ్రహ్మ విష్ణు శంకర రాజారావు ఏంటండి బాబు, త్రినాథరామని పెట్టుకోవచ్చుగా అన్నాడు పెళ్లి కూతురు తండ్రి. దానికి ఒక కథ ఉందిలేండి, మీలాంటి అప్రదిష్ట కథ మాత్రం కాదు అంది ఎత్తు పొడుపుగా. ఏంటది అంది పెళ్లి కూతురు బామ్మ. మా అత్తగారికి పెళ్లైన 10 ఏళ్ల వరకు కడుపు పండకపోతే మా మామగారు నాకు పిల్లల యోగం లేదా బ్రహ్మదేవుడా, నాకే గనక కొడుకు పుడితే బ్రహ్మ అని పేరు పెట్టుకుంటాను అని మొక్కుకున్నారట. మా అత్తగారేమో విష్ణు భక్తురాలు, నాకు కొడుకు పుడితే విష్ణు అని పెట్టుకుంటానని మొక్కుకున్నారట. మా అత్తగారి తల్లేమో పరమశివ భక్తురాలు, వెరసి బ్రహ్మ విష్ణు శంకర రాజారావు అని పెట్టుకున్నారు. మరి రాజారావు ఏంటండి, అదెవరి పేరు అన్నాడు పిల్ల తండ్రి. అది వాళ్ళ తాతగారి పేరు. అయినా ఎన్ని పేర్లుంటే ఎందుకు, నేను మాత్రం అబ్బీ అని ముద్దుగా పిలుచుకుంటాను. వెర్రి నాగన్న చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్నాడు, వాడికి నేనే దిక్కు అంటూ కంటతడి తుడుచుకుంటూ. చాలేవే బామ్మ, నీ సోదాపి అసలు విషయానికి వద్దాం. ఏమండి, మీకు జీడిపప్పు ఉప్మా చేయడం వచ్చా అని అడిగాడు నోరు సవరించుకుంటూ. నాకు ఉప్మా చేయడం రాదండి, వెధ ఉప్మా ఎవడ తింటాడు, నాకు మంచూరియా చేయడం వచ్చు, మంచి మంచి కేకులు, పాస్తాలు అంటూ కనుబొమ్మలు ఎగరేసుకుంటూ చెప్పుకుపోతోంది అమ్మాయి. మన బ్రహ్మ విష్ణు శంకర రాజారావుకి మతిపోయింది. బామ్మ, పదవే వెళదాం,
నా జీడిపప్పు ఉప్మాని గౌరవించని అమ్మాయి నన్నెలా గౌరవిస్తుంది అంటూ లేచి నిలబడ్డాడు. ఆగరా వెధవాయ్, వెధవ ఉప్మాకేముంది, నేనైనా చేసి పడేస్తా, మన వంశాచారమైన చింతపిక్కలాట వస్తే చాలురా అంటూ, అమ్మాయి నీకు చింతపిక్కలాట వచ్చా అని అడిగింది. అదేమాటండి, పొద్దుటి నుంచి సాయంత్రం వరకు సెల్ ఫోన్లో గేమ్లాడడం వచ్చు అంది పెళ్లి కూతురు. అయ్యో, ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండను, ఏదో సాంప్రదాయమైన కుటుంబం, ఆ మాత్రం చింతపిక్కలాట రాదా అనుకుని వచ్చాం, పదరా ఈ జన్మకు నీ పెళ్లి అవుతుందో లేదో అంటూ దీర్ఘాలు తీస్తూ మనవణ్ణి తోసుకుంటూ బయటకు వెళ్లిపోయింది. ఈ రణరంగానికి ఆడపెళ్లివారు పిస్తుపోయారు. బామ్మ, నీ పిచ్చితో నన్ను చంపేస్తున్నావు కదే, నాకు 30 ఏళ్లు వచ్చాయి, ఎంతసేపు చింతపిక్కలాట అంటావు, ఇప్పటి వాళ్ళకి ఆ ఆట రాదంటే తెలియదంటే వినవు, ఇక నాకు పెళ్లి ఎలా అవుతుందో చెప్పు అంటూ నుదురు కొట్టుకున్నాడు. ఒరే అబ్బి, నువ్వేమో వెధవ ఉప్మా గురించే అంతలా ఆలోచిస్తున్నావు, తరతరాల నుంచి వస్తున్న ఆచారాన్ని ఎలా కాదంటాన్రా. నా పెళ్లి చూపులు జరిగినప్పుడు మా అత్తగారు ప్రాక్టికల్గా ఆడి చూపించితే గాని ఒప్పుకోలేదు. 2 కచ్చటాలు ఒక్కసారి దోర్చగలవా, ఒక్క గుర్రాన్ని ఒకసారి దోర్చు అంటూ కింద మీద పెట్టింది. ఆవిడ పెట్టిన పరీక్షల్లో నెగ్గాను కనుకనే లక్షణమైన మీ తాతయ్యని పెళ్లి చేసుకోగలిగాను. అసలు చింతపండు కాలం వచ్చిందంటే చాలు, చింతపిక్కలు సేకరించి పాత పిక్కలు పారేసి కొత్త పిక్కలు దాచుకునేవాళ్లం. పెద్ద పెద్ద ఖాళీ పాండ్స్ పౌడర్ డబ్బాల్లో పోసి దాచుకునేవాళ్లం. ఎవరైనా ఎరువు ఇవ్వండి ఆడుకుని ఇస్తామంటే పిక్కలు పోతాయని ఇచ్చేదాన్ని కాదు. నాదేముంది గాని, మా అత్తగారైతే మా అత్తగారిని చింతపిక్కలు ఎలా తీయాలి, వాటిని ఎలా దాచుకోవాలి, వాటి నాణ్యత ఎలా తెలుసుకోవాలి, ఇవన్నీ పెద్ద క్లాసులు పెట్టి మరి తన కొడుక్కి చేసుకుందట. ఇంకా నేను వాళ్లకన్నా 10 మెట్లు దిగి ఆ ఆట. బామ్మ దీర్ఘంగా నిట్టూర్చింది. అంతెందుకు, మీ అమ్మని చూడ్డానికి వెళ్ళినప్పుడు తోటి పిల్లలతో వీధరుగు మీద చింతపిక్కలాడుతూ కనిపించింది. దాంతో నాకు ఈ పిల్లనే చేసుకోవాలనిపించింది. రంగు తక్కువ పిల్లైనా మన సాంప్రదాయం కావాలని వెంటనే ఖాయం చేసుకుని నెలదరక్కుండానే పెళ్లి చేసేశాం. నీ చింతపిక్కలాటే మిగిలిందిలే, మా అమ్మ మా నాన్నని దేవుడి దగ్గరకు పంపేశావు గట్టే అన్నాడు. అయ్యో, ఎంత మాట్లాడేవరా, వాళ్ళు ఎవ్వరికీ రుణం లేరు, అందుకే వెళ్లిపోయారు. ఇదిగో ముసలమ్మండ, నేను నీకు బాగా బాకీ పడ్డాను, అందుకే ఈ వయసులో ఇలా పాటలు పడుతున్నాను అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంది. సరేలే, సెలవుదండగా, రేపు ఆఫీసులో అందరూ అడుగుతుంటే సిగ్గుతో చావాలి అనుకుంటూ విసవిసలాడాడు. ఆఫీసులో అడుగు పెట్టాడో లేదో, అయ్యగారు కాయా పండా అన్నాడు నవ్వుతూ అటెండర్. కోప నషాలను కంటింది. కాయా కాదు పండు కాదు పింజి అన్నాడు కోపంగా. పింజేంటండి బాబు అని అర్థం కాక బుర్రగొక్కుంటూ అలా ఉండిపోయాడు అటెండర్. ఇక తోటి ఉద్యోగస్తులందరూ, ఏమండి బ్రావిషారా గారు, మాకు పప్పన్నం ఎప్పుడు అంటూ ఆట పట్టించారు. పప్పన్నంలా లేదు, ఇక పిండాకుళ్లాగే ఉంది అన్నాడు కోపంగా. అయ్యో, అంత మాట అనకండి, అమ్మాయికి జీడిపప్పు ఉప్మా చేయడం రాదా అండి అన్నారు నవ్వుతూ. మా బామ్మ చింతపిక్కలాట, నాకు జీడిపప్పు ఉప్మా చేయడం, ఈ 2 వచ్చిన అమ్మాయి ఇక ఈ జన్మకు దొరికేలా లేదులేండి అన్నాడు బాధగా. అన్నట్లు మా వీధిలో ఒక బిచ్చగెత్తుందండి, అది అడుక్కోవడం అయిపోయాక ఏదో ఒక అరుగు మీద కూర్చుని 5 రాళ్లు తెచ్చుకుని ఎగరేసాడుతూ ఉంటుంది. పోనీ ఆవిడను కనుక్కోమంటారా, చింతపక్కలాట వచ్చేమో అన్నాడు అటెండర్ నవ్వుతూ. చీచీ వెధవ బతుకు, ముష్టిదాన్ని చేసుకోమంటావరా త్రాష్టుడా అని గట్టిగా అరిచేసరికి నాలుగు ఖర్చుకుంటూ, మరి ఎలాగండి బాబు అంటూ అక్కడి నుంచి చల్లగా జారుకున్నాడు అటెండర్. ఈలోపు ఎక్కడి నుంచో జీడిపప్పు ఉప్మా ఘుమఘుమలాడుతూ వాసన వస్తోంది. అబ్బా అంటూ ముక్కు పీల్చుకుంటూ, ఎక్కడిది ఈ ఉప్మా వాసన అన్నాడు ఆతృతగా కలయి చూస్తూ. మన పక్కనే ఉన్న ఫంక్షన్ హాల్లోంచి అంది స్వీపర్. ప్రక్కనే ఉన్న కోలిక్స్ నవ్వుతూ, అలా వెళ్లి తినేసి వచ్చేయండి అన్నారు. నిజంగానే వెళ్లి పెళ్లివారి పక్కన కూర్చుని తింటూ ఉండగా, ఎవరి తరఫున నువ్వు అంటూ ఒకడు గట్టిగా తోశాడు. నేను ఎవరి తరఫు కాదు, ఉప్మా చుట్టాన్ని అన్నాడు ఆతృతగా తింటూ. అంతే, పిచ్చాడేమో అనుకుని కొందరు కొట్టబోతుండగా అతని కోలిక్స్ వెళ్లి అతని జీడిపప్పు ఉప్మా కథ చెప్పి నెమ్మదిగా తీసుకువచ్చారు. ఏమండి బ్రహ్మ విష్ణు శంకరరాచారావు గారు, నాకు తెలుసున్న సంబంధం ఒకటుంది. ఆ అమ్మాయికి జీడిపప్పు ఉప్మా చేయడం చాలా బాగవచ్చు, మరి చింతపిక్కలాట రాదు. మీరు ఏమనుకోగనంటే మీకు ఒక సలహా, మీ బామ్మగారి మాట మీ మాట చెల్లాలంటే ఈ జన్మకి జరగదు. చూడండి, చెంపలు నెరుస్తున్నాయి, పొట్ట తన్నుకొస్తోంది, మీకు మంచి ఉద్యోగం ఉంది కదా, మీ బామ్మగారు ఈ రోజు ఉంటుంది రేపు పోతుంది, మీ జీవితం పాడు చేసుకోకండి అన్నాడు కొలిగ్.
ఆలోచనలో పడ్డాడు బ్రహ్మవిష్ణు శంకర్రాజారావు. చిన్నప్పటి నుంచి ప్రేమతో పెంచిన బామ్మని మోసం చేయడమంటే బాధగా ఉంది. అలా అని జన్మంతా బ్రహ్మచారిగా బ్రతకడమా? ఆలోచనలో పడ్డాడు. ఆఖరికి తనకి పెళ్ళవడమే ముఖ్యమని నిర్ణయించుకుని కోలిగ్తో చెప్పాడు. అంతే, మర్నాడు పెళ్లి చూపులు. తెల్లవారింది. పక్షుల కిలకిల రావాలతో మెలకువ వచ్చింది బ్రహ్మవిష్ణు శంకర్ రాజారావుకి. ఎప్పుడూ బామ్మగారు కంగారు పెట్టేది. ఇప్పుడు తానే కంగారు పెడుతున్నాడు. పదవే బామ్మ, మళ్లీ దుర్ముహూర్తం వచ్చేస్తుందంటూ. పోనీలేరా, ఎన్నాళ్ళక మన కోరిక తీరబోతోంది. నీ కోరిక నా కోరిక తీరుతోంది. అంతకంటే నాకేం కావాలి? నీ తల మీద 2 అక్షంతలు పడితే నేను హాయిగా భగవంతుడిని చేరుకుంటాను అంది బామ్మగారు. ఏంటే బామ్మ, శుభం పలకమంటే సామెతలా ఉంది. పద పద అంటూ కారెక్కారు. మొదటి భాగం సమాప్తం. 2వ భాగంతో మళ్లీ రేపు కలుద్దాం. షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదములతో మీ విజయలక్ష్మి.